ఇప్పుడే నేను ఒక పేషెంట్ చూశాను. అమ్మాయి ఇక్కడ కూర్చునుంది, వెనకేమో అమ్మాయి వాళ్ళ బ్రదర్, అమ్మాయి పక్కనేమో వాళ్ళ అత్తగారు. లాస్ట్ మంత్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసింది, వాళ్ళ అత్తగారు వచ్చి కూర్చున్నారు ఎందుకు రాలేదు అని. హస్బెండ్ ఎక్కడ అంటే బయట ఎక్కడో ఉన్నాడు అనమాట హస్బెండ్. సో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది అబ్బాయిని, అబ్బాయి వాళ్ళ అమ్మగారిని కాదు, ఫస్ట్ పాయింట్. అండ్ పెళ్ళి అంటేనే ఏంటంటే దాని అర్థం వైఫ్ అండ్ హస్బెండ్ ఒక యూనిట్. మీ ఇద్దరు తర్వాత ఎవరైనా రావాలి, అది అబ్బాయి తరఫు వాళ్ళు అవ్వచ్చు, అమ్మాయి తరఫు వాళ్ళు అవ్వచ్చు. పెళ్ళైన 1 month తర్వాత నుంచే పీరియడ్ వచ్చేసిందని చెప్పి ఆ అబ్బాయి వాళ్ళేమో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి అత్తగారు తరపు ఫ్యామిలీ, మావయ్య గారు తరపు ఫ్యామిలీ అందరూ కూర్చుని పంచాయతీ పెట్టారంట. సి హౌ ఫార్ ఈజ్ దిస్ రైట్? మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటారు, ఒక కంపానియన్ ఉంటారని ఇంటెన్షన్తో చేసుకోవాలి తప్పితే ఏదో పిల్లల్ని కానీ మెషిన్ని తెచ్చుకుంటున్నాం ఇంటికి అని అనుకోకూడదు ఎప్పుడు. దట్ ఈస్ నాట్ వాట్ మ్యారేజ్ ఈజ్ అబౌట్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ కనీసం అఫెక్షన్ లేకుండా, ఒకళ్ళతో ఒకళ్ళు తోడుగా నుంచోవాలి అన్న ఇంటెన్షన్ లేకుండా